భారతదేశానికి నిజమైన మిత్రదేశం ఏది? అంత ఈజీగా సమాధానం చెప్పడం కష్టం. భారత ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడం, అంతర్జాతీయ వేదికలపై భారత్కు బాసటగా నిలిచే ధైర్యాన్ని ప్రదర్శించడం, ఆర్థిక, సాంకేతిక, రక్షణ లాంటి కీలక అంశాల్లో సహకరించే సత్తా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అలా చూస్తే రష్యా చారిత్రాత్మక మిత్రుడు. సాంకేతికంగా మనకెంతో దన్నుగా నిలవటమే కాదు, అప్పటికి ఇప్పటికీ భారత్కు దన్నుగా నిలిచేందుకు వెనుకాడడు. నిజానికి అమెరికా మత్తులో పడి రష్యాతో స్నేహం కాస్త తగ్గినప్పటికీ ఆ దేశం మాత్రం భారత్ విషయంలో ప్రత్యేక స్నేహితుడిగానే చూడటం కనిపిస్తుంది. రక్షణ పరంగా చూసినప్పుడు ఇప్పటికీ ఆ దేశానికి చెందిన సాంకేతికతను అత్యధికంగా మనం వాడుతామన్నది నిజం. భారత్కు మరో నమ్మకస్తుడైన స్నేహితుడిగా ఫ్రాన్స్ ను పరిగణించవచ్చు. ఈ దేశంతో రఫేల్ యుద్ధ విమానాల విషయంలో కుదుర్చుకున్న డీల్ రెండు దేశాల్ని మరింత సన్నిహితంగా మార్చిందన్నది మర్చిపోకూడదు. అంతరిక్షం, అణుశక్తి, సైనిక అంశాల్లో ఆ దేశం భారత్ దన్నుగా నిలుస్తోంది. కశ్మీర్ అంశంలో భారత్కు మద్దతు ఇచ్చే దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అంతేకాదు, భారత సముద్ర తీరంలో వ్యూహాత్మక మిత్రుడిగా వ్యవహరిస్తుంది. భారత్ ఏమాత్రం తక్కువగా చూడకూడని మిత్రుల్లో జపాన్ ఒకటి. ఈ దేశం భారత్తో సన్నిహితంగా ఉంటుంది. దీనికి కారణం చైనాతో ఆ దేశానికి ఉండే పంచాయితీనే. ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో బలమైన ఈ దేశంతో భారత్ తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అమెరికా సంగతి ఏంటి అన్నది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అమెరికాతో మనకు ఉన్న బంధాన్ని మార్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కారణంగా పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. దీర్ఘకాల ప్రయోజనాల్ని చూసినప్పుడు ఆ దేశంతో ఇప్పుడున్న బంధాన్ని కొనసాగించటం మంచిదే. అలా అని ఆ దేశం మీద ఎక్కువగా ఆధారపడటం భారతదేశ భవిష్యత్ ప్రయోజనాలకు ఎలాంటి మేలు చేయదు. అమెరికాతో ఇప్పుడున్న బంధాన్ని కొనసాగిస్తూనే ఆ దేశంతో భావోద్వేగ బంధం కంటే వాణిజ్య అవసరాల కోణంలోనే చూడాల్సి ఉంటుంది.